హాయ్ ఎవర్స్, ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నది ఏంటి అంటే మన శాంసంగ్ ల్యాప్టాప్స్లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. అయితే ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించబోవడం జరుగుతుంది. అయితే మీరు నేను చూపించబోతున్న స్టెప్స్ ఏది స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ ల్యాప్టాప్లో మీరు విండోస్ 10 అనేది ఇన్స్టాల్ చేసుకోగలరు. ఓకే నేను ఇక్కడ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను. అయితే చూడండి, అక్కడ నేను మీకు విండోస్ 10 DVD నా యొక్క ల్యాప్టాప్ డిడ్యూరేటర్లో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఇన్సర్ట్ చేసి రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్ చేసినట్లయితే మీకు ఆ యొక్క DVD మీకు డైరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది. చూడండి, నాకు డైరెక్ట్గా తీసుకున్న లోడింగ్ ఫైల్స్ అనేది అవుతుంది. చూడండి, నాకు అక్కడ ఓన్లీ విండోస్ లోగో వచ్చేసి ఉండిపోయిందండి. చూడండి, అక్కడ నేను మీకు నా వేలు పెట్టి చూపించాను కదా, అక్కడ ఏంటంటే మీకు విండోస్ లోగో విండోస్ లోగో కింద మీకు చిన్న సర్కిల్లో వచ్చి రొటేట్ అవుతూ ఉంటుందండి. చూడండి, నేను ఇప్పుడు మీకు నా ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ లైట్ చూపించబోతున్నాను. చూడండి, నేను మీకు ఇప్పుడు చూపించబోతున్న నా ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ లైట్ అండి. హార్డ్ డిస్క్ లైట్ కూడా బ్లింక్ అవ్వడం లేదండి. అంటే హార్డ్ డిస్క్ లైట్ బ్లింక్ అవ్వటం లేదంటే మనకి ఓఎస్ ఇన్స్టాల్ అవ్వట్లేదని మీనింగ్ వస్తుందండి. నేను ఇక్కడ నా ల్యాప్టాప్ని ఇప్పుడు డిసేబుల్ చేయడం జరుగుతుందండి. నేను ఫస్ట్ నా యొక్క ల్యాప్టాప్ బ్యాటరీ తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం నేను ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోండి. స్క్రూ డ్రైవర్ తీసుకుని మొత్తం టోటల్ ల్యాప్టాప్ ఉన్న బాడీ స్క్రూస్ అన్ని రిమూవ్ చేయండి. చూడండి, నేను అక్కడ నా ల్యాప్టాప్ స్క్రూస్ అనేది నేను రిమూవ్ చేయడం జరుగుతుంది. చూడండి, సక్సెస్ఫుల్గా ల్యాప్టాప్ డిసేబుల్ అనేది చేశాను. అయితే ల్యాప్టాప్ డిసేబుల్ చేసిన తర్వాత మీరు అక్కడ వైఫై కార్డ్ కనిపిస్తుంది కదా, ఆ వైఫై కార్డ్ 2 వైర్లు మీరు తీసేయండి. తీసేసిన తర్వాత వైఫై కార్డ్ని కూడా వైఫై కార్డ్ స్లాట్లో నుంచి తీయండి. ఏంటంటే మీకు వైఫై కార్డ్ తీయడానికి చిన్న స్క్రూ ఉంటుందండి. ఆ స్క్రూ తీసేసి మీకు వైఫై కార్డ్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆ వైఫై కార్డ్ తీసేసి మీ ల్యాప్టాప్ డోర్ మీ ల్యాప్టాప్ బ్యాక్ కేసు మళ్ళీ యాస్టీజ్గా పెట్టేసి హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి ర్యామ్ కనెక్ట్ చేసి మనం ర్యామ్స్ తీయలేదు కదా, ఓకే, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసి ఓఎస్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఓఎస్ అవ్విన తర్వాత మీరు అదే వైఫై కార్డ్ పెడితే మీకు ఓఎస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినా సరే మీకు ఆ ల్యాప్టాప్ అనేది విండోస్ లోగో వచ్చేసి డిస్ప్లే అలా హ్యాంగ్ అయిపోయి ఉండిపోతుంది. అయితే మరి మీకు వైఫై వాడుకోవాలనుకున్న వాళ్ళు వేరే ఒక వైఫై కార్డ్స్ మార్కెట్లో మనకి అవైలబుల్ ఉంటాయి. వైఫై కార్డ్ కాస్ట్ వచ్చేసి 2000 నుంచి 3000 వరకు ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ న్యూ వైఫై కార్డ్ కొనుక్కొని అదే స్లాట్లో ఇన్సర్ట్ చేసుకుని మీరు వైఫై యూజ్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు తీసేసిన వైఫై కార్డ్ పెట్టకూడదండి, ఇంకా కొత్తది పెట్టాలి. యాస్టీజ్గా నా ల్యాప్టాప్ బ్యాక్ కేస్ నేను మళ్ళీ పెడతాం జరుగుతుంది. అలాగే
MP3 హార్డ్ డిస్క్ డివిడేటర్ కూడా ఇన్సర్ట్ చేయండి. అయితే టోటల్గా ల్యాప్టాప్ అసెంబ్లీ చేసిన తర్వాత మీరు మీ యొక్క విండోస్ 10 DVD మళ్ళీ ఇన్సర్ట్ చేయండి DVD రైటర్లో. ఇన్సర్ట్ చేసిన తర్వాత మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. చూడండి నా యొక్క సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. చూడండి డైరెక్ట్ మనకి ప్రెస్ ఎనీకి బూట్ ఫ్రమ్ CD DVD అని అడిగింది. చూడండి ఇప్పుడు మనకి ఇందాక ఏంటంటే డైరెక్ట్గా తీసుకుందండి. చూడండి మనకి ఇప్పుడు ప్రెస్ ఎనీకి బూట్ ఫ్రమ్ CD DVD అని కూడా అడిగింది. అంటే OS అనేది ఇన్స్టాల్ అవుతున్నట్టుంది. చూడొచ్చు మీరు అక్కడ లోడింగ్ ఫైల్స్ అని వస్తుంది నాకు. చూడండి నాకు ఇక్కడ మళ్ళీ వీల్ కూడా రొటేట్ అవుతుంది. మీరు వీల్ రొటేట్ అవ్వడం కూడా గమనించవచ్చు. అలాగే నాకు సెటప్ పేజ్ అనేది కూడా వచ్చింది. థ్యాంక్ యూ వ్యూవర్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ థ్యాంక్ యూ.